హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్ లో డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ 6th సెమిస్టర్ సిలబస్ లోంచి స్ట్రేంజ్ మీటింగ్ అనే పోయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో స్ట్రేంజ్ మీటింగ్ దీన్ని రాసినటువంటి రైటర్ ఆర్ పోయం కాబట్టి రాసేది పోయెట్. సో మీరు ఇక్కడ అబౌట్ ది ఆథర్ బదులు అబౌట్ ది పోయెట్ అని కూడా రాసుకోవచ్చు. సో రాసిన వాళ్ళని ఆథర్ అని అంటారు కాబట్టి నేను ఆథర్ అని పెట్టాను. సో ఇది పోయం కాబట్టి మీరు పోయెట్ అని కూడా రాసుకోవచ్చు. సో దీని పోయెట్ వచ్చేసి విల్ఫ్రెడ్ ఓవెన్. సో ఫస్ట్ మనం ఆథర్ గురించి చూద్దాం. విల్ఫ్రెడ్ ఓవెన్ 1893-1918 అంటే ఈయన బర్త్ వచ్చేసి 1893లో అండ్ ఈయన డెత్ వచ్చేసి 1918 లో జరిగింది. అండ్ హీ వాస్ అన్ ఇంగ్లీష్ పోయెట్ అండ్ సోల్జర్. ఆయన ఇంగ్లీష్ పోయెట్ అంటే ఒక కవి, అలాగే ఒక సోల్జర్ కూడా. Owen is widely regarded as one of the greatest war poets in English literature. So English literature లో అంటే సాహిత్యంలో, ఆంగ్ల సాహిత్యంలో, ఇంగ్లీష్ లిటరేచర్ లో వార్ పోయెట్స్ అంటే యుద్ధానికి సంబంధించినటువంటి పోయమ్స్ రాసే వాళ్ళలో చాలా గ్రేటెస్ట్ గా అంటే గొప్పగా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి వాళ్ళలో విల్ఫ్రెడ్ ఓవెన్ కూడా ఒకరంట. Owen fought in World War I and his experiences in the war are deeply influenced in his poetry. So Owen World War I ఆయన సోల్జర్ కదా. సో World War I లో ఆయన యుద్ధంలో పాల్గొన్నాడు సోల్జర్. అండ్ అక్కడ ఆయన అనుభవాలు ఉంటాయి కదా, ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద వార్. సో హీ వాజ్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ ఆయన పోయట్రీలో మనం చూడొచ్చు. His poems describes war as sad and horrific, along with the pain, fear and suffering of soldiers. So యుద్ధం అనేది ఒక భయంకరమైంది, ఎంతో బాధానకమైంది. అందులో ఎంతో బాధ, భయం, అలాగే సఫరింగ్స్ అంటే అక్కడ సోల్జర్స్ ఎవరైతే యుద్ధాలు చేస్తున్నారో అలాంటి సోల్జర్స్ యొక్క బాధని మనకు తన పోయమ్స్ లో డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. హీ వాస్ కిల్డ్ ఇన్ బ్యాటిల్ జస్ట్ 1 week బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది వార్. సో ఇంకో వారం రోజుల్లో యుద్ధం ముగుస్తుంది అన్నప్పటికీ ఆయన చనిపోయారంట. ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏజ్ వచ్చేసి 25 years అండ్ హిస్ పోయమ్స్ వేర్ పబ్లిష్డ్ పోస్టమస్లీ. సో ఆయన రాసినటువంటి పోయమ్స్ అన్ని కూడా ఆయన చనిపోయిన తర్వాతే పబ్లిష్ చేశారు. హిస్ ఫేమస్ వర్క్స్ ఇంక్లూడ్ Anthem for Doomed Youth, Strange Meeting and Insensibility. సో ఆయన రాసినటువంటి వర్క్స్ లో ఫేమస్ వర్క్స్ వచ్చేసి Anthem for Doomed Youth, Strange Meeting and Insensibility. The poem Strange Meeting was written sometime in 1918 and was published in 1919. దాన్ని ఆయన రాసింది 1918 లో, కానీ అది పబ్లిష్ అయింది మాత్రం 1919 లో. సో ఇది వచ్చేసి మన పోయెట్ విల్ఫ్రెడ్ ఓవెన్ గురించి ఇన్ఫర్మేషన్. సో దీన్ని కంపల్సరీగా ఆథర్ గురించి అంటే రైటర్ గురించి మనం రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థీమ్. సో ప్రతి లెసన్ కానీ పోయం కానీ ఏదైనా సరే దాన్ని నేర్చుకున్నప్పుడు అందులో మనం ఏదో ఒక నీతి అనేది, దాంట్లోంచి ఒక మంచి థీమ్ అనేది ఉంటుంది. సో ఈ పోయంలో థీమ్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. స్ట్రేంజ్ మీటింగ్ బై విల్ఫ్రెడ్ ఓవెన్ ఇస్ ఏ వార్ పోయం, బట్ it doesn't focus on the heroic deeds and grand victories. Instead, it deals with the atrocities of World War I. So, ఈ స్ట్రేంజ్ మీటింగ్ ఎవరైతే ఈ విల్ఫ్రెడ్ ఓవెన్ రాశారో ఈ స్ట్రేంజ్ మీటింగ్ అనేది ఒక వార్ పోయం అంటే యుద్ధం గురించి రాసినటువంటి పోయం. కానీ ఇందులో యుద్ధానికి సంబంధించినటువంటి హీరోయిక్ డీడ్స్ అంటే ఏంటి, వాళ్ళు చేసినటువంటి వీరోచితమైన పనులు అంటారు కదా. సో వాటి గురించి కానీ, గ్రాండ్ విక్టరీస్ అంటే వాళ్ళ విజయాల గురించి కానీ ఇందులో ఉండదు. వార్ పోయమే కానీ వారి యొక్క హీరోయిక్ డీడ్స్ అండ్ గ్రాండ్ విక్టరీస్ అనేది ఇందులో ఉండదు. మరి ఏముంటుంది? ఇన్స్టెడ్ ఇట్ డీల్స్ విత్ ద అట్రాసిటీస్ ఆఫ్ వరల్డ్ వార్ I. సో అది దేని గురించి అంటే వరల్డ్ వార్ I లో జరిగినటువంటి దౌర్జన్యాల గురించి ఈ పోయంలో మనం చూడొచ్చు. It explores
soldiers' disillusionment with war, their moral dilemma and shared humanity. సో ఇంకేం చెప్తుంది అంటే యుద్ధంలో ఉన్నటువంటి సోల్జర్స్ ఉంటారు కదా, సో యుద్ధం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భ్రమని, వాళ్ళ యొక్క సందిగ్ధతని, వాళ్ళ యొక్క మానవత దృక్పథాన్ని మనం ఈ పోయంలో తెలుసుకుంటాం. ఇట్ ఎక్స్ప్లోర్స్ ద డిస్ట్రక్టివ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది వార్ అండ్ ఫ్యూటిలిటీ ఆఫ్ వైలెంట్ కాన్ఫ్లిక్ట్. సో డిస్ట్రక్టివ్ కాన్సిక్వెన్సెస్ అంటే విధ్వంసనకరమైనటువంటి రీజన్స్ ఉంటాయి కదా, పర్యవసానాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నింటి గురించి చెప్తుంది. అంతేకాకుండా యుద్ధం అనేది ఒక హింసకి సంబంధించింది, ఇది ఒక సంఘర్షణ, దీనివల్ల వ్యర్థమే తప్ప ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇట్ రిఫ్లెక్ట్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ సఫరింగ్, లాస్ ఆఫ్ ఇన్నోసెన్స్, రిమోర్స్, forgiveness and shared humanity that cuts across enemy lines. సో ఇందులో అమాయకుల యొక్క అమాయకత్వం, వాళ్ళ పశ్చాత్తాపం, జాలి గుణం, దయ, కరుణ అంటారు కదా, సో ఇలాంటివన్నింటి గురించి ఫైనల్ గా వాళ్ళు రిఫ్లెక్ట్ అవుతారు. ద పోయెట్ యాంటీ వార్ మెసేజ్. సో ఈ పోయం అనేది ఏంటి అంటే వార్ గురించి కాదు, యాంటీ వార్ కి సంబంధించినటువంటి మెసేజ్ ని ఇస్తుంది. అండ్ ఇట్ ఛాలెంజెస్ ది గ్లోరిఫికేషన్ ఆఫ్ వార్. సో ఈ వార్ యొక్క వారిని కీర్తించట్లేదు, వారిది అది అని గొప్పగా దాని గురించి చెప్పట్లేదు. కానీ ఇది దేని గురించి చెప్తుంది అంటే నీడ్ ఫర్ కంపాషన్ అండ్ పీస్. సో క్షమాపణ, దయ, జాలి, కరుణ ఇలాంటి కంపాషన్ ఉంటాయి కదా దానికి, అండ్ పీస్ అంటే శాంతి గురించి ఈ పోయం మనతో మాట్లాడుతుంది. సో యుద్ధం అంటే ఏదో వీరోచితమైనటువంటి పనుల గురించే చెప్పడం కాదు, యుద్ధంలో ఉండే బాధ, భయం, అమాయకత్వం, అరాచకాల గురించి ఈ పోయం మనకు చెప్తుంది అని సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇంకా సమ్మరీలోకి వెళ్ళిపోదాం. ద స్పీకర్, a soldier escapes from battlefield and travels down through a long tunnel. సో మన స్పీకర్ యుద్ధం చేస్తున్నాడు కదా, చేస్తూ ఏం చేశాడంటే యుద్ధం భూమిలోంచి పారిపోయాడు, ఎస్కేప్ అయ్యి అక్కడి నుంచి ఒక లాంగ్ టనల్ ద్వారా ఆయన వెళ్తూ ఉన్నాడు. ద టనల్ ఈస్ అన్ ఏన్షియంట్ గ్రానైట్ ఫార్మేషన్. సో అంటే ఒక స్వరంగం అన్నమాట. ఆ స్వరంగం ద్వారా వెళ్తూ ఉంటే అది చూడంగానే అతనికి ఏమర్థమైందంటే ఆ స్వరంగం అనేది ఎప్పుడో పురాతన కాలంలో ఎన్నో యుద్ధాలు పూర్వం జరిగినటువంటిప్పుడే వాటిని ఫామ్ చేశారు అని అర్థమైంది. ఇట్ ఈస్ డార్క్ అండ్ గ్లూమీ. సో అతను ఏ టనల్ ద్వారా అంటే ఏ స్వరంగం ద్వారా అయితే పారిపోతున్నాడో అది ఎలా ఉందంటే డార్క్ అంటే చీకటిగా, అంటే అంత మబ్బులతో కమ్ముకుంటే ఎలా ఉంటుంది, గుడ్డి గుడ్డిగా అంటారు కదా, చీకటిగా గుడ్డి గుడ్డిగా అంటే ఏదో ఉన్నా అంత క్లియర్ గా కనిపించవన్నమాట, అలా ఉందంట. వైల్ ట్రావెలింగ్ త్రూ ద టనల్ హీ హియర్స్ ది గ్రోన్ ఆఫ్ సమ్ స్లీపర్స్. సో ఆయన టనల్ ద్వారా వెళ్తూ ఉన్నాడు కదా, అప్పుడు అక్కడ తనకు కొంతమంది పడుకొని కనిపించారు. స్లీపర్స్ అంటే కొంతమంది పడుకొని కనిపించారు. సో వాళ్ళ యొక్క గ్రోన్స్ అంటే వాళ్ళ యొక్క కేకలు అనేవి అతనికి వినిపిస్తున్నాయి. సో ఆయన ఏమనుకున్నాడంటే హీ థాట్ దట్ దే మే బి ద సోల్జర్స్ హూ టు ఎస్కేప్డ్ ఫ్రమ్ ది బ్యాటిల్ ఫీల్డ్. సో తనలాగే పారిపోయినటువంటి అంటే యుద్ధం భూమిలోంచి పారిపోయి వచ్చినటువంటి సోల్జర్స్ కావచ్చు, అందుకే వచ్చి ఇక్కడ పడుకున్నారేమో అని అనుకున్నాడు. హీ వెంట్ నియర్ దెమ్ అండ్ ఫౌండ్ దే వర్ డెడ్. సో దగ్గరికి వెళ్ళి చూసరికి ఏమైంది, వాళ్ళు ఎవరు ప్రాణాలతో లేరు, అందరూ చనిపోయారు. బట్ దే ఆర్ స్టిల్ గ్రోనింగ్ ఇన్ పెయిన్. కానీ వాళ్ళు బాధతో కేకలు అనేవి పెడుతున్నారు, ఆర్తనాదాలు అంటారు కదా, సో ఆర్తనాదాలు అనేవి పెడుతున్నారంట. అంటే వాళ్ళ బాడీ చనిపోయింది కానీ మానసికంగా వాళ్ళు ఇంకా అదని అనుభవిస్తున్నారు. దెన్ వన్ ఆఫ్ ది సోల్జర్ వేక్స్ అప్ అండ్ మూవ్స్ హిస్ హ్యాండ్ యాజ్ ఇఫ్ టు బ్లెస్ హిమ్. సో అక్కడ అందరూ చనిపోయినట్టు ఉన్నారు కదా, సో అందులోంచి ఒక అతను లేచాడంట, లేచి ఆయన చేతులని పైకి లేపాడంట. ఎలా అంటే ఆశీర్వదిస్తున్నప్పుడు ఎలా చేతులు పైకి లేపుతాం అలా చేతులు పైకి లేపాడంట. ద డెడ్ స్మైల్ ఆఫ్ ది సోల్జర్ అండ్ ద గ్లూమీ అట్మాస్ఫియర్ మేక్స్ ద స్పీకర్ రియలైజ్ దట్ హీ ఈస్ ఇన్ హెల్. సో ఆ సోల్జర్ ఎవరైతే లేచాడో అతని యొక్క ఫేస్ లో ఉన్నటువంటి డెడ్ స్మైల్ అంటే చావు కళ అంటారు కదా, సో అలాగే చావుతో ఉన్నటువంటి ఆ స్మైల్, ఆ చిరునవ్వు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ గుడ్డిగా ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ అన్ని చూశాక స్పీకర్ ఏమనుకున్నాడంటే
ఓహో! వీళ్ళందరూ చనిపోయారు. అంటే వీళ్ళందరూ కూడా నరకంలో ఉన్నారన్నమాట. అందుకే ఈ ఆర్తనాదాలు పెడుతున్నారు. సో, వీళ్ళున్న ప్లేస్‌కి నేనొచ్చానేమో అని అనుకున్నాడు. The speaker sees a thousand fears on soldier's face, though the blood, gunfire, or mourns of the above cannot reach him. సో, ఈ స్పీకర్ ఎవరైతే అక్కడ డెడ్ పర్సన్ సోల్జర్ ఉన్నాడు కదా, అతని ఫేస్ చూస్తే అతని మొహంలో ఒకవేళ వందల భయాలన్నీ ఒకేసారిగా మొహం మీద వస్తే ఎలా ఉంటుందో అలా ఉందంట. అతని ఫేస్ భయంతో నిండిపోయింది. కాకపోతే అక్కడ బ్లడ్ కానీ గన్ ఫైర్ కానీ ఏవీ లేవు. ఎందుకంటే వీళ్ళు చాలా దూరంగా వచ్చారంట. ద స్పీకర్ అడ్రసెస్ దిస్ డెడ్ సోల్జర్ ఎ స్ట్రేంజ్ ఫ్రెండ్ అండ్ దేర్ ఇస్ నో రీజన్ టు మోర్న్. సో అప్పుడు స్పీకర్ ఎవరైతే ఆ అతని యొక్క బాధని ఫేస్ లో చూశాడో, భయాన్ని చూశాడో, వెంటనే ఏమని అడ్రస్ చేశాడంటే స్ట్రేంజ్ ఫ్రెండ్ అనేసి అన్నాడంట. సో స్ట్రేంజ్ ఫ్రెండ్ అనేసి ఏమన్నాడంటే, మనం చాలా దూరంగా ఉన్నాము, నువ్వెందుకు ఇంకా దుఃఖిస్తున్నావు, నువ్వు దుఃఖించాల్సిన అవసరం అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మనం యుద్ధానికి చాలా దూరంగా ఉన్నాం, నువ్వేం భయపడకు అనేసి చెప్పాడు. ద సోల్జర్ దెన్ రిప్లైస్ దెర్ ఇస్ రీజన్. అప్పుడు వెంటనే అక్క సోల్జర్ ఏమన్నాడంటే కారణం ఉంది అని చెప్పాడు. The soldier says that he doesn't feel sad about his death, but about the years he wasted in war. ఆయన ఏమంటాడంటే, నేను చనిపోయినందుకు ఇప్పుడు దుఃఖించట్లేదు, నా యొక్క ఈ యుద్ధం వల్ల ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేశానా అని బాధపడుతున్నాను. He says that he used to have dreams, hopes and love for life. బట్ వాట్ టుక్ అవే ఎవ్రీథింగ్. ఆయన ఏమంటున్నాడంటే, నాకు ఎన్నో కలలు, ఆశలు, జీవితం అంటే ఎన్నో ఆలోచనలు ఉండేవి, కానీ ఏమైంది, ఈ యుద్ధం వాటన్నింటినీ మింగేసింది, తీసేసుకుంది, నా నుంచి అన్నీ దూరం చేసింది. హీ ఆల్సో టెల్స్ హిమ్ దట్ హీ యూస్ టు హంట్ ఫర్ బ్యూటీ and joy in the world, not the beauty of women's superficial appearance, but ఇన్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. సో ఆయన ఏమంటున్నాడంటే, నేను జీవితంలో అందం గురించి, అలాగే సంతోషం గురించి, ఈ ప్రపంచంలో ఉన్న అందాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి సంతోషాలన్నింటినీ అనుభవించాలి అని అనుకున్నాను. ఇక్కడ బ్యూటీ అంటే ఆడవాళ్ళ అపియరెన్స్ కాదు, జీవితంలోనే ఉండే ఆ రమ్యతత్వాన్ని నేను అనుభవించాలని అనుకున్నాను. హీ హాస్ లాస్ట్ దట్ బ్యూటీ, కానీ అదంతా అతను కోల్పోయాడు ఇప్పుడు. హీ మిస్సెస్ హిస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హూ బ్రాట్ హిమ్ జాయ్. ఏ జాయ్ కావాలనుకున్నాడో అది కోల్పోయాడు, ఏ బ్యూటీని అయితే అనుభవించాలనుకున్నాడో దాన్ని కూడా ఇప్పుడు అన్నింటికి తనే దూరం అయ్యాడు. హీ దెన్ రిగ్రెట్స్ ఫర్ నాట్ కంప్లీటింగ్ హిస్ టాస్క్ ఇన్ లైఫ్. జీవితంలో నేను చేయాల్సిన చాలా పనులన్నింటినీ మధ్యలోనే వదిలేశాను అని బాధపడ్డాడు. He brings out the unexpressed truths about the futility and devastation of war. సో ఈ యుద్ధం వల్ల జరిగే అటువంటి పర్యవసానాలు, ఎంత వ్యర్థమైంది ఈ యుద్ధం అనేసి అతని లోపల ఉన్నటువంటి దాగున్నటువంటి నిజాలన్నింటినీ బయటికి చెప్పేశానంట. The soldier says that men will keep going to war whether they are happy with what is destroyed or with what is left to them. సో అందరూ మెన్ అంటే మగవాళ్ళందరూ ఎవరైతే యుద్ధంలో పాల్గొంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు, అందరూ వెళ్ళి యుద్ధంలో పాల్గొంటారు. దానివల్ల వాళ్ళు అప్పటి వరకు హ్యాపీగా ఉండొచ్చు, ఆ యుద్ధం తర్వాత ఎన్నో కోల్పోవచ్చు, అయినా కూడా ఉన్నదాంతో వాళ్ళు ఉంటారు తప్ప వాళ్ళకంటూ ఎలాంటి ఆలోచనలు, కోరికలు ఉండవు. వాళ్ళు కేవలం యుద్ధంలో పాల్గొనే సోల్జర్స్ గానే బ్రతుకుతారు. దే డజంట్ కన్సిడర్ ద డిస్ట్రక్షన్ ఇట్ బ్రింగ్స్ బట్ బికమ్ ద ప్రే టు ద హంటింగ్ టైగర్స్. సో ఒక వేటాడే సింహానికి ప్రే అంటే దానికి చిక్కినటువంటి ఒక అది దాని సింహానికి చిక్కినటువంటి ఒక మేక పిల్ల, గొర్రె పిల్ల ఎలా ఉంటుందో అలా ఈ సోల్జర్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో డిస్ట్రక్షన్ ని తెచ్చుకుంటారు యుద్ధంలో పాల్గొని. ద సోల్జర్ లామెంట్స్ దట్ హిస్ కరేజ్ అండ్ విజ్డమ్ ఆర్ యూస్లెస్ యాజ్ హీస్ డెడ్. సో ఈ సోల్జర్స్ అందరిలో ఉన్నటువంటి కరేజ్, విజ్డమ్ నాకు ఉంది, కానీ ఇప్పుడు నా ధైర్యాన్ని, నా జ్ఞానాన్ని అన్ని వేస్ట్ అయిపోయాయి, ఎందుకంటే నేను చనిపోయాను కాబట్టి అన్ని ఇప్పుడు వ్యర్థమైపోయాయి. హీ విషెస్ టు వాష్ ద బ్లడ్ ఫ్రమ్ ది వీల్స్ ఆఫ్ చారియట్. సో ఈ యుద్ధంలో ఉన్నటువంటి రథాల యొక్క చక్రాలు ఏవైతే అందరిని చంపుకుంటూ వెళ్తున్నాయో వాటి కింద నలిగిపోయి రక్తంతో నిండిపోయినటువంటి ఆ చక్రాలని నేను
కడిగేస్తాను. హి విషెస్ ఫర్ ఎ వరల్డ్ ఫ్రీ ఆఫ్ వార్ అండ్ వైలెన్స్. సో యుద్ధం, వైలెన్స్, హింస వీటన్నింటికి దూరంగా ఉండే ప్రపంచాన్ని నేను కోరుకుంటున్నాను. ఇఫ్ ఓన్లీ హి హాడ్ నాట్ డైడ్ హి కుడ్ టెల్ అదర్స్ ద నీడ్ ఫర్ పీస్. ఒకవేళ నేనిప్పుడు బ్రతికి ఉండుంటే నేనందరికీ శాంతి యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క అవసరం గురించి చెప్పేవాడిని. ఫైనల్లీ హి సేస్ టు ద స్పీకర్ దట్ హి వాస్ ది ఎనిమీ ద స్పీకర్ కిల్డ్ డ్యూరింగ్ ద వార్ ఆన్ ది ప్రీవియస్ డే. ఇదంతా చెప్పి లాస్ట్‌కి ఏమన్నవి చెప్పాడు అంటే, నేను నిన్న నీ చేతిలో చనిపోయినటువంటి నీ ఎనిమీని అనేసి చెప్పాడు. హి ఫెల్ట్ కోల్డ్ అండ్ రిలక్టెడ్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఆ సమయంలో నేను నిన్ను ఎదుర్కోలేకపోయాను. అప్పుడు ద స్పీకర్ హ్యాడ్ జాబ్డ్ అండ్ కిల్డ్ హిమ్. నువ్వు నన్ను కత్తితో పొడిచి చంపేశావు. డిస్పైట్ బీయింగ్ ఎనిమీస్ దే నౌ అండర్‌స్టూడ్ ఈచ్ అదర్. సో వాళ్ళిద్దరూ నిజానికి ఎనిమీస్ కాదు. కానీ యుద్ధం వల్ల వాళ్ళిద్దరూ శత్రువులుగా మారి చంపుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ యుద్ధం లేదిక్కడ. కాబట్టి వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ద స్పీకర్ ఆల్సో రియలైజ్డ్ దట్ హీ డైడ్ అండ్ ద ప్లేస్ ఈస్ హెల్, సెర్చింగ్ ఫర్ పీస్ అలాంగ్ విత్ ద సోల్జర్స్ హూ వర్ డెడ్ అలాంగ్ విత్ హిమ్ ఇన్ ద వార్. సో, అప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు. ఏంటి అంటే, నేను అప్పటినుంచి నరకంలో ఉన్నాను. వీళ్ళు చనిపోయారు అనుకున్నాను. కానీ నేను కూడా చనిపోయే ఈ నరకానికి వచ్చాను. ఈ ఆర్తనాదాలన్నీ ఎందుకు అంటే, వాళ్ళు శాంతి కోసం వెంపర్లాడుతున్నారు, వెతుకుతున్నారు. యుద్ధంలో వాళ్ళు చనిపోయి, వాళ్ళు ఆర్తనాదాలు పెడుతున్నారు అనేసి అన్నాడు. ద సోల్జర్స్ ఎండ్స్ ద పోయెమ్ బై సేయింగ్ థట్ నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు స్లీప్ ఇన్ పీస్, ఎండింగ్ ఆల్ ది వార్స్ అండ్ సరెండర్ టు దేర్ ఫేట్. ఇక చివరిగా ఆ సోల్జర్ ఏమన్నాడంటే, ఇక వీటన్నింటినీ మనం ఆపేద్దాం. ప్రశాంతంగా మన తలరాతను మనం యాక్సెప్ట్ చేసి, సరెండర్ టు దేర్ ఫేట్ అంటే వాళ్ళ తలరాతను వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని ఇక పడుకుందాము. పడుకోవడం అంటే ఇక్కడ పూర్తిగా పీస్‌తో అంటే శాంతితో నిద్రిద్దాము. అంటే ఇక మనం మన బాడీలో ఉన్నటువంటి ఆత్మఘోష అనే దాన్ని ఇక ఇక్కడి నుంచి వదిలేద్దాము. మనం ఇలాగే ఉండకూడదు. మన ఫేట్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఈ వార్‌ని ఇక దీనికి సంబంధించినవన్నీ వదిలేసి మనం మనశ్శాంతిగా చనిపోదాము అనేసి అంటారు. సో, అలా ఈ పోయెమ్ అనేది ఎండ్ అయింది. సో, ఇక కంక్లూజన్‌లో చూస్తే వార్ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. అంతే గదా! యుద్ధాలనేవి కొన్ని కంట్రీస్ మధ్యలో జరుగుతూ ఉంటాయి. దానివల్ల అక్కడ హెడ్ ఎవరైతే యుద్ధం చెయ్యమని చెప్తారో వాళ్ళు చాలా బావుంటారు. కానీ అందులో లాస్ అయ్యేది ఎవరు అంటే అమాయకులు. వాళ్ళే సోల్జర్స్. సో, వార్ వల్ల ఏం జరుగుతుంది? డిస్ట్రక్షన్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. దో దే వర్ నాట్ ఎనిమీస్ ఆర్ నోన్ టు వన్ అనదర్, వార్ మేక్స్ దెమ్ ఎనిమీస్. ఒకరికొకరు తెలియకపోయినా, అసలు సంబంధమే లేకపోయినా యుద్ధం వల్ల వాళ్ళు శత్రువులుగా మారి ఒకరినొకరు చంపుకోవాల్సి వస్తుంది. హవెవర్ దే లూజ్ దేర్ లైఫ్ బట్ దే డోంట్ గెయిన్ ఎనీ డిగ్నిటీ ఫర్ దేర్ హీరోయిక్ డెత్. ఇన్‌స్టెడ్ దేర్ హోప్, డ్రీమ్ అండ్ లైఫ్ వేర్ రోబ్డ్. సో, వాళ్ళు ఆ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాక కూడా వాళ్ళకి వాళ్ళు వీరోచితంగా చనిపోయారనేసి గుర్తింపు, గౌరవం మాత్రం రావు. కానీ వాళ్ళ ఆశలు, వాళ్ళ యొక్క కలలు, వాళ్ళ జీవితం అన్నీ కూడా వాళ్ళు దోచుకుంటారు. హెన్స్ వార్ షుడ్ బి స్టాప్డ్ అండ్ పీస్ షుడ్ బి రిస్టోర్డ్. ఇప్పటికైనా కూడా యుద్ధాన్ని ఆపాలి, శాంతిని నెలకొల్పాలి అనేసి పోయెట్ ఇక్కడ మనకు చెప్తున్నారు. సో, దిస్ ఈస్ ద ట్రూత్. నిజానికి చాలా మందికి తెలియదన్నమాట. యుద్ధం అంటే యుద్ధంలో జరిగిన గొప్ప విషయాలను నేర్చుకుంటారు గానీ, యుద్ధం వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది సోల్జర్స్ ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ ఆశలు, వాళ్ళ కలలు, వాళ్ళ కుటుంబాలని ఎలా వదిలేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాన్ని ఎలా త్యాగం చేస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. So this is all about the strange meeting and we will meet in our next video. Thank you for watching. Bye bye.